అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పలు అభివృద్ధి పనులకు పొంగులేటి శంకుస్థాపన చేశారు. గ్రామ సభల జాబితాలో పేర్లు రానివారు అభద్రతాభావానికి గురికావాల్సిన అవసరం లేదన్నారు మంత్రి. సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అని, ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ తప్పక న్యాయం జరుగుతోందని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి. ఈ ఇందిరమ్మ స్కీమ్లో రేషన్ కార్డు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ భరోసా కానీ, మీ గ్రామాల్లో చదివే లిస్టు ప్రకారం నా పేరు రాలేదు, నా పేరు లేదు కాబట్టి నాకు రాలేదు అని అభద్రతలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఏవైతే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపడుతున్నాయో, ప్రతిపక్షాలు 10 సంవత్సరాల నాడు పరిపాలించేటప్పుడు ఒక్క గ్రామ సభ కూడా పెట్టకుండా చెయ్యని మీరా ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించేది అని ఈ వేదిక మీద నుంచి వారిని అడుగుతున్నాను. ఏనాడైనా పేదవాడికి ఒక రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం ఉందా? ఏనాడైనా పేదవాడికి ఒక ఇల్లు కట్టించాలనే ఆలోచన ఉందా? మీరా పేదవాళ్ల గురించి మాట్లాడేది? ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం. పేదోడు కోసం, పేదోడు బాగు కోసం తహతాలాడే ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర ప్రజల పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ గ్రామ సభలలో ఏవైతే పేర్లు రాలేదనో, తప్పులు వచ్చాయనో అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, ఇందిరమ్మ ఆత్మ భరోసా వస్తుంది, రైతు భరోసా వస్తుంది అని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడి కోసం పనిచేస్తుందని తెలుపుకుంటూ, ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఇదేదో ఇప్పుడు ఒక మొదటిసారి 4.5 లక్షలు ఇల్లు ఇచ్చి గీయటం అయిపోయిందని ఆగం. ఏదో ఇప్పుడు ఒక 10 లక్షలు 15 లక్షలు కార్డులు ఇచ్చి ఈటం అయిపోయిందని ఆగం. ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమము.